ఆహారానికి, కంటి చూపుకి ఎంత లింక్ ఉందండి? అంటే మనకి పౌష్టికాహారం చాలా ముఖ్యం అని చెప్తా ఉంటాం ఎప్పటికప్పుడు మనం. జనరల్గా కానీ డైరెక్ట్గా ఉన్నది ఒక్కటే, వైటమిన్ ఏ కనుక తగ్గితే కంట్లో కార్నియా మీద సమస్య రావచ్చు, వెనక రెటినాలో సమస్యలు రావచ్చు. అంటే మనకు చాలా వరకు చెప్తుంటారు పెద్దవాళ్ళు కావచ్చు, మీతో క్యారెట్ ఎక్కువ తీసుకోండి, లేకపోతే అది క్యారెట్ ఇది వైటమిన్ ఏ మూలం. తోటకూర లాంటివి తీసుకోండి అంటుంటారు. వైటమిన్ ఏ ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలని చెప్తుంటారు. అది ఇంకోటి మనకి పుట్టుకతో అంధత్వాన్ని చూస్తుంటాం. మీరు అంతర్జాతీయ అంధత్వ నివారణ సంస్థకు కూడా మీరు అధ్యక్షుడిగా కొనసాగారు. ఎలా అండి? అంటే నిజంగా దీన్ని ఏమి నివారించే అవకాశం ఉంటుందా పుట్టుకతో ఉన్నదానికి? అంటే ఇప్పుడు మనకు ముందు తెలిస్తే జెనెటిక్ కౌన్సిలింగ్ అవన్నీ చేయొచ్చు. తర్వాత రకరకాల సమస్యలు ఉంటాయి. కొన్నిటినేమో మనం గుర్తించి తొలి దశలోనే గుర్తిస్తే వాటిని ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు చాలామందికి పిల్లల్లో క్యాటరాక్ట్ వస్తుంది, పిల్లల్లో గ్లాకోమా వస్తుంది, పిల్లల్లో కార్నియా మీద మచ్చలు వస్తాయి. ఇవన్నీ వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. అంటే పుట్టుకతో అంటే పుట్టిన తర్వాత కూడా దానికి వైద్యం ఉంది. కొన్నిటికి ఉంది, అన్నిటికీ ఉండదు, కొన్నిటికి ఉంది. కొన్నిటికైతే మనం ఏం చేయలేం. ఇక వాళ్ళని ఏంటంటే ముందే గుర్తించి వాళ్ళు మొదటి నుంచి పునరావాస శిక్షణ మొదలు పెడితే పిల్లలు చాలామంది తర్వాత అనేక పరికరాలు ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ మూలాన ఇంకా తేలికైంది. వాళ్ళు మామూలు చూపు ఉన్న వాళ్ళు ఎంత చేయగలరో వాళ్ళు కూడా అన్ని పనులు చేయగలుగుతారు. ఇప్పుడు మా దగ్గర శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఇంజనీర్లు అయ్యారు, టెక్నాలజిస్టులు అయ్యారు, లాయర్లు అయ్యారు, అకౌంటెంట్స్ అయ్యారు. సో వారికి చూపు లేకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే కొన్ని రకరకాల పరికరాలు కూడా వచ్చేస్తున్నాయి, స్మార్ట్ గ్లాసెస్ అనేది. కదండి, మీ జర్నీతో పాటు అంటే మీరు ప్రధానంగా ఒక మాట చెప్తుంటారు, పల్లెటూళ్ళు జీవనశైలి ఎవరైతే తెలుస్తుందో వాళ్ళు మంచి వైద్యుడిగా అవుతారనేది మీరు చాలా సందర్భాల్లో చెప్పినట్టు నేను విన్నాను. ఏంటండి ఆ లింక్ ఏంటి అక్కడ? వాళ్ళు మంచి అంటే ఇప్పుడు ముఖ్యంగా మనబోటి దేశాల్లో డాక్టర్గా పనిచేసే వాళ్ళకి మన జనాభా 70% పల్లెటూళ్ళలో ఉంటారని చెప్తుంటారు కదా. మరి అయితే వాళ్ళని గురించి మనకు తెలియకపోతే, వాళ్ళ జీవనశైలిని గురించి తెలియకపోతే, వాళ్ళని మనం అర్థం చేసుకోకపోతే మనం సరైన డాక్టర్ అవటం కష్టం. అది నేను అనుకోవటం నా మొదటి 10 సంవత్సరాలు నా జీవితంలో పల్లెటూళ్ళలో ఉంటూ నన్ను చాలా చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు. అది తర్వాత చాలా చేశాను, దేశాలన్నీ తిరిగాను, అవన్నీ ఉన్నాయి అనుభవాలు. ఆ అనుభవాలన్నీ ఈ ఫౌండేషన్ మీద స్ట్రాంగ్ అవటం దోహదపడినాయి అన్నీ. మరి ఇప్పుడు వైద్యులకి మ్యాండేటరీగా పెట్టిన పల్లెలకు కానీ లేకపోతే మిగతా గిరిజన ప్రాంతాలు కానీ పోవడానికి ఇష్టపడటం లేదు అసలు. అవును, ఎన్ని సమస్యలు ఉన్నాయి. వైద్యులు ఏముంది, ఎవరు వెళ్ళరు పల్లెటూళ్ళకి అవకాశం అంటే. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను, మనం ఒక పక్కన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. అవునా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మన పెద్ద పట్టణాల్లో లేదు కదా. మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలనుకునేవాళ్ళు? మన పొల్యూషను, మన ట్రాఫిక్ సమస్యలు, ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కడుంది? నిజంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలనుకుంటే చిన్న పట్టణాలకి, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉండాలి ఎక్కువ మంది. అక్కడికి ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు వెళ్ళటం మొదలు పెడితే దేశం మొత్తం అభివృద్ధి అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు చైనా పాలసీ యాజ్ టీజ్గా అదే తీసుకుంటుంది.